పాత వారికే ప్రాధాన్యం త్వరలోనే మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకం కూడా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నిర్ణయం గాంధీ భవన్లో డీసీసీ పరిశీలకులు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్లతో మీటింగ్ హాజరైన డిప్యూటీ సీఎం భట్టి కాంగ్రెస్ పార్టీలో పదవులకు సంబంధించి అధిష్టానం కీలక అడుగులు వేస్తుంది ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న పార్టీ అధిష్టానం పదవుల విషయంలో ఎవరెవరికి ఇవ్వాలి ఏంది ఎవరెవరికి ఎందుకు ఇవ్వాలి గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నికార్స్ కార్యకర్తలకు గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ తోటి బీజేపీ తోటి కొట్లాడిన కార్యకర్తలకు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైతే ఉద్యమకారులను వాడుకొని ఉద్యమకారులను దూరం పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏ గతి అయితే పట్టిందో ఇవాళ ఎట్లాంటి ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ జెండా గత 10 ఏళ్లుగా కేసుల పాలైన కూడా మోసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల లోపల కార్పొరేషన్ల లోపల వాళ్ళకు పదవులు దక్కకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా భారీ మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి తప్పిదం చేయకుండా 35 మంది పరిశీలకుల నుంచి సేకరించినటువంటి డాటా మొత్తం కూడా 1 to 1 తీసుకుంటున్నారు పార్టీలో దాదాపుగా పాత వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ అనేక సందర్భాల లోపల చెప్పుకుంటూ వచ్చింది అదేవిధంగా జిల్లాల లోపల కూడా ఆమె పర్యటించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది దీంట్లో గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్లతోటి నిన్న మీటింగ్ కూడా జరిగింది గాంధీ యొక్క ఐడియాలజీని బాపు అంబేద్కర్ స్ఫూర్తితోటి ప్రజల లోపలికి వెళ్ళేటువంటి ఆలోచనతోటి రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో సేవ్ కాన్స్టిట్యున్సీ పేరుతోటి గ్రామాల లోపలికి జిల్లాల లోపలికి వెళ్ళేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా వార్త అయితే ఉన్నది